వచ్చేసాను ఈ ఇయర్ కూడా ఆవకాయ పచ్చడి పట్టుకొని మీ అందరి ముందుకి వచ్చేసాను. మీకు కూడా టేస్ట్ చూపించేస్తాను. అది ఎలా అనుకుంటున్నారా? మనమైతే హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీస్ అవడం వల్ల కాస్త డిలే చేసామంట, మనం చేయగలుగుతామా లేదా అని. బట్ అత్తయ్యలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి మనం చేయగలుగుతాం అని చెప్పడంతో మేమైతే ఈ ఫుడ్ బిజినెస్ ఇప్పుడైతే అనౌన్స్ చేస్తున్నాను. సో కమింగ్ వీడియోస్లో మన ఫుడ్ బిజినెస్ నేమ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అవన్నీ నేను చెప్తాను. మెయిన్ వై వి అనే దాని గురించి ఒక 3 మేజర్ పాయింట్స్ అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ప్రైజింగ్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేసే ప్రైస్కి మేము ఇవ్వాలి అనుకుంటున్నాం. బికాజ్ చాలా వెబ్సైట్స్తో మీరు కంపేర్ చేసుకొని మన ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి. మన దగ్గర తక్కువ ఉంటే మన దగ్గర కొనుక్కోండి. నాకైతే అస్సలకి ఏం ప్రాబ్లం లేదు మనకంటే వేరే వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తున్నారు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ కంటిన్యూ. నాకు అస్సలకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ప్రైజింగ్ తగ్గించాం కదా, క్వాలిటీ అండ్ క్వాంటిటీలో అయితే మనం కాంప్రమైజ్ అవుతారు అనుకుంటున్నారు. అస్సలకి కాదు. ఒక్కసారి ఆర్డర్ చేసుకొని మీకు కానీ టేస్ట్ నచ్చితే యూ కెన్ ఆర్డర్ ఇన్ బల్క్. సో మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. సో ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్. నెక్స్ట్, సేఫ్టీ ఈజ్ అ మెయిన్. మన ఇంట్లో మెయిన్గా మేము మా ఇంట్లో ఎలా తింటామో ఎలా చేసుకుంటాం మీకు అలానే చేసిస్తామన్నమాట. ఏది పిచ్చిగా ఏదో చేసేస్తున్నాం అని కాకుండా ప్రతిదీ చాలా ఆర్గానిక్గా హైజీనిక్గా చేయాలనుకుంటున్నాం. సో మా మీద కొంచెం నమ్మకం పెట్టి మాకైతే చిన్న సపోర్ట్ చేయండి. కష్టే పలి అంటారు కదా, అలా అన్నమాట. సో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో.